హవేలీ గన్పూర్ మండలం షాలిపేట గేట్ మూలమలపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సమాచారం. బూరుగుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుండి ఢీకొట్టి అదుపు తప్పిన ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందగా గుండు బలవర్ది మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో యువకుడు ఆర్కెల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను చూసి మంత్రి మట్ట రాగమయ్యి ఎద్దేవా చేశారు. ప్రతిదానికి ఏదో ఒక విధంగా చర్చ చేయాలని చూస్తున్నారని, మీ పాలనలో జర్నలిస్టులు బెదిరించి వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇచ్చే బోనస్లు కావాలి వాళ్ళకి, అలాగే ఇచ్చే మద్దతు ధర కావాలి. కానీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మమని ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఆందోళన చేయడము, ప్రతిదాన్ని రచ్చ చేయడము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా న్యాయపరంగా మనం లాటరీ తీసి కలెక్టర్ గారు మరి నిజాయితీగా ఇస్తే అది కూడా వాళ్ళు పోయి అక్రమంగా వాటిలో ఉండడం, ఇలా ప్రతిదీ కూడా దౌర్జన్యం ఎవరండి? పోలీసులను భయభ్రాంతులకు చేస్తుంది ఎవరండి? ఆయన హయాంలో పోలీసులను ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎంత దుర్భాషలాడడం కానీ జర్నలిస్టులను బెదిరించడం ఎవరికి తెలియని సత్యాలండి ఇవన్నీ. ఇవాళ వచ్చి ఆయన ఏంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మరి 2 సంవత్సరాల నుంచి ఏమయ్యారు? 2 సంవత్సరాల నుంచి అసలు అడ్రస్ లేరు. ఇప్పుడు ఎందుకు వచ్చారో మరి సడన్ గా అర్థం కావట్లేదు. దయచేసి ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఈ చేసిన అక్రమాలన్నీ రుజువులు మా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఎందుకులే ఇంకా అనేసి మేము ఆగుతున్నాము. ఒక సాఫ్ట్ కార్నర్ తోటి బయట పెడితే మీ పరువు పోతుంది, మీ అంచెల పరువులు పోతాయి. మరి ఇక్కడ మన వేషకాంతల చెరువు కానీ తామర చెరువు కానీ వాటి అభివృద్ధి అని 2 కోట్లు సుమారుగా 1.5-2 కోట్ల మధ్యలో తిని పార్క్ ఎంత బాగుందో చూడండి. ఇసుక పోసి దాని మీద టైల్స్ పరిచారు. మేము పోతే కనీసం సిమెంట్ కూడా వేయలేదు, ఒక కట్ట సిమెంట్ కూడా. దాని మట్టి అక్రమ రవాణా అంటున్నారు. ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. ఎవరిని ఇంకా దిగజార్చుకోవద్దని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కూడా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో దారుణం జరిగింది. సర్పంచ్ కమ్లీబాయి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో సౌజన్య అనే 7 ఏళ్ల బాలిక కారు కింద పడింది. తీవ్రంగా గాయపడ్డ బాలికను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌజన్య మృతి చెందింది. అయితే ర్యాలీలో కారు కింద పడలేదంటూ సర్పంచ్ కమ్లీబాయి భర్త పెంటయ్య వాదించాడు. దీంతో గ్రామస్తులు పెంటయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. ర్యాలీని అక్కడిక్కడ తిరుగుతుంటే చూడనీకి పోతేనే జరిగింది. ర్యాలీలో మన మధ్య సందులో వస్తున్నది స్పీడ్ ఉన్నది, కారు స్పీడ్ ఎక్కువనేదాడు వేసుకొని పోయిందాడు. పిల్ల ఆడబడ్డది. నేను ఊరికి వస్తున్నా వెంటనే మా మిట్టానికి వచ్చిన ఊరికి వచ్చే వరకు వాడు ముందర పోయి ఆపిండు. అనిలో ఇంటికాడ ఆడపోయి ఆపిండు. ఆపేట కదా పోయి ఇట్లా పట్టుకుంటే కూడా మొత్తం రక్తం అయింది. నా చేతి కదా కానీ ఇట్లా ఏమైపోయింది, ఇంక కొట్టుకోలేదు. నా బిడ్డ పోయింది అనుకుంటా. సంవత్సరాల పిల్ల, ఆ పిల్ల ఇక్కడ వస్తున్నది, రోడ్ క్రాస్ అవుతున్నది, ఆ పిల్లలు యాక్సిడెంట్ అయింది. మేము చెప్పు వద్దు, ర్యాలీ వద్దు, అంతా వద్దు, ఇలా బెల్ల చేయండి అంటే వాళ్ళు అహంకారం అది. ఎందుకంటే మేము గెలిచినాము, మేము ఇది చేసినామని ఊరంతా పటాకులు, ఊరంతా డీజేలు, ఊరంతా లైట్లు, ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క డీజేలు
ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క డీజేలు ఒక్కొక్క లైట్లు, అది పటాకులు చెప్పలేము ఎన్ని పటాకులు లేరు కదా. ఒక డీసీఎం నింపుకొచ్చారు, ఒక డీసీఎం ఒక్కొక్క గల్లీకి పెడితే ఊరు మొత్తం హార్ట్ పేషెంట్. నేను ఇట్లా బయటకు వచ్చేసిన, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన దూరం. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టిన విస్తరణ పనులపై సంగారెడ్డి జిల్లా పట్టంచెరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. కావలసినవన్నీ నిధులు ఇచ్చి పనులు చేయమంటే సమన్వయ లోపంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిలదీశారు. పనులు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులకు తమ దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. డి గారు పాత ఎస్టిమేషన్స్ ప్రకారం ఓకే అంటున్నారు, కానీ ఇంగ్లీష్ సైడ్ దగ్గర నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ రివైజ్డ్ ఎస్టిమేషన్ అని ఇవాళ ఇప్పుడు కొత్త ఎస్టిమేషన్ వేస్తే 75 లక్షలకి డి పటాంజలి గారు ఎస్టిమేషన్ ఇచ్చినారు. ఇప్పుడు 50 లక్షలు దాటిన పని అయితే మళ్ళీ నేషనల్ హైవేస్ మీరు కాంట్రాక్ట్ అన్నాడు ఒకటి. ఇది ఇంకొక 2 సంవత్సరాలు మా దగ్గర కొట్టంచేరు కాన్స్టిట్యూన్సీ లోపల ఎంక్రోచ్మెంట్ జరపడంలో మేము ముందుంటాం. ఇప్పుడు వీళ్ళు పొద్దుగాల గీడ మన క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఎక్సైజ్ పక్కన వచ్చి 26 మంది వచ్చింది. 3 రోజులలో షిఫ్ట్ చేయాలి, ఎవరు చెప్పిన ఆగారని చెప్పేసి. సాయంత్రం రకాల ఇంకా 2 రోజులు ఎక్కిపిస్తా, తీసుకుపోయి అక్కడ వేరే దగ్గర చూపిస్తాను, ఒప్పిస్తాం, మెప్పిస్తాం, పక్క జరుపుతాం. మీకు పని చేసే చేత కానప్పుడు ఇట్లా అందులో మీకు కోఆపరేషన్ ఉందా సార్? కానీ అందులో మేము వర్క్ చేయాలంటే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ తీసినా కూడా మేము వర్క్ చేయలేని పరిస్థితి. సివియర్ లైన్స్ వాటర్ సమస్య ఏమి వచ్చింది చెప్పలేమయ్యా, అది ఇప్పుడు సొల్యూషన్ కావాలని చెప్పాలండి. ఎన్నిసార్లు మాట్లాడినా ఇక్కడ జరుగుతున్న అశోక్ రెడ్డి నాకు మొత్తం కొత్త పైప్ లైన్లు వేసి పాత పైప్ లైన్లు కింద వలిగిపోతే ఈ పెద్ద లారీలు ఇప్పుడు అట్లా కాదు, దానికి 150 కోట్లు ఎస్టిమేషన్. మనకు అశోక్ రెడ్డి నీకు ఏమన్నా కొత్త పైప్ లైన్ వేయించిన ప్రపోజల్ ఇచ్చిండా? ఒక్కసారి చెప్పిరా మరి? రోడ్ ఆగిపోయి యాక్సిడెంట్ గా అనేటోళ్ళు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎవరు లేరు. మీకు పని చేయని 10 సార్లు మేమే ఫోన్ చేసి ఉంటాం, మిమ్మల్ని అడుగుతున్నాం, అయినా అడుగు ముందు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. మీకు రోడ్డు పని ఆగకుండా మేము నిలబడతాం. మీరు ఇస్నాపూర్ ఇబ్బంది అవుతుందంటే నేను పోలీసులకు పంపించినాను కదా, రుద్రాన్ని కూడా చెప్పాలి కదా సమస్య.